200 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నాం. మనల్ని ఎవరు పరిపాలించారు? బ్రిటిష్ వాళ్ళు ఒకే ఒక్క పదానికి భయపడ్డారు తెలుసా? ఒక్క పదం అంటే చాలు వాళ్ళకు వణుకొచ్చేది. ఇంగ్లాండ్లో రాణి కూడా సింహాసనం లేచి నుంచొని గుండెలు దడదడలాడి. తెలుసా ఆ పదం ఏంటో తెలుసా? వందే మాతరం. చెప్పండి మళ్ళీ మళ్ళీ. బ్రిటిష్ వాళ్ళు భయపడాలి. ఈ మాట అంటే చాలు భారతీయుడు ఏమనాల్సి పర్లేదు. వందే మాత్రం అంటే క్విట్ ఇండియా, గో బ్యాక్, నువ్వు వెళ్ళిపోరా. వాళ్ళకి తిట్టులాగా వినపడేది. మీరు సినిమాలు చూశారు కదా, వందే మాత్రం అంటూ గుండెలు చూపించి తోటాలు కాల్చుకొని చచ్చేవాడు వీరత్వంతో, ఆనందంతో. దేశం కోసం చచ్చిపోతున్నా అని వాడు తుపాకీ చూపిస్తే వందే మాత్రం వాళ్ళు. తెలుసా చరిత్ర? అంత నేపథ్యం ఉన్నది. వందే మాత్రం అంటే వణుకు అనమాట. ఇది బకింగ్ చంద్ర చటర్జీ ఆనందమట అని ఒక నవల విప్లవకారుడైన రహస్యంగా రాశారు. ఈ గీతం ప్రపంచం దేశాన్ని ఉరుతలూగించింది. అప్పుడున్న 35 కోట్ల మందిని. మీరందరూ మరొకసారి చెప్పారు. మనందరం అదృష్టవంతులు అనుకోవాలి. మరొకసారి వందే మాతరం. ఇంకోసారి